2024 జూన్ 4న ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వం రికార్డు విజయం సాధించింది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఇప్పటి వరకు ఎప్పుడు సాధించనన్ని స్థానాల్లో 175కు గాను 164 స్థానాల్లో ఘన విజయం సాధించగా, అప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ తన పాలన సాగిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల పంపకాలపై దృష్టి సారించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నామినేటెడ్ పదవులు ఎవరెవరికి ఇవ్వాలి అన్న దానిపై కసరత్తు కూడా చేశారు. మరో 2 రోజుల్లో నామినేటెడ్ పదవులు ప్రకటించనున్న నేపథ్యంలో ముఖ్యంగా ప్రకాశం జిల్లా నుండి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, ఎర్రగుంటపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరక్షన్ బాబుతో పాటు జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కొండేపి ఎస్సీ నియోజకవర్గం కావడంతో కొండేపి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే, మంత్రిగా కొనసాగుతున్న డాక్టర్ బాలా వీరాంజనేయ స్వామికి అండగా 3 సార్లు కొండేపిలో ఎమ్మెల్యేగా స్వామి గెలుపులో కీలక పాత్ర పోషించిన దామచర్ల సత్య ఎన్నికల ముందు ఉత్తరాంధ్ర జిల్లా కోఆర్డినేటర్గా బాధ్యతలు చేపట్టి అక్కడ కూడా కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ విజయం సాధించడంలో కూడా తన శక్తికి మించి పనిచేశారు. అంతేకాకుండా ప్రకాశం జిల్లాలో టీడీపీ చేపట్టే కార్యక్రమాలు ఏవైనా అధినేత చంద్రబాబు జిల్లా పర్యటన కానీ, యువనేత నారా లోకేష్ పాదయాత్ర కానీ, జిల్లాలో గతంలో జరిగిన మహానాడు విజయవంతంలో కానీ కీలకంగా వ్యవహరించిన దామచర్ల సత్యకు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటు యువనేత మంత్రి నారా లోకేష్ పార్టీ అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యత, గుర్తింపు ఇస్తాము అంటూ భుజం తట్టి మరీ మాటిచ్చారు. దీంట్లో భాగంగానే నామినేటెడ్ పదవుల రేసులో దామచర్ల సత్య ముందు వరుసలో ఉన్నారు. మరో నేత నూకసాని బాలాజీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులుగా పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ యాదవ్ సామాజిక వర్గంలో మంచి పట్టున్న నేతగా గుర్తింపు ఉండటంతో బీసీ కోటాలో నూకసాని బాలాజీ పేరు వినిపిస్తుంది. ఇక 2024 ఎన్నికల్లో దర్శి నుండి గొట్టిపాటి లక్ష్మి, ఎర్రగుంటపాలెం నుండి గూడూరు ఎరక్షన్ బాబు పోటీలో నిలిచి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వారు ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా ఉన్నప్పటికీ నామినేటెడ్ పదవుల రేసులో వీరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరితో పాటు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన జనసేన, బీజేపీ పార్టీలు ఉండగా ప్రముఖంగా జనసేన పార్టీ ఆవిర్భావం నుండి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న షేక్ రియాజ్ పేరు నామినేటెడ్ పదవుల రేసులో వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో టీడీపీ నుండి దామచర్ల సత్య, నూకసాని బాలాజీ, గొట్టిపాటి లక్ష్మి, గూడూరు ఎరక్షన్ బాబు, జనసేన నుండి షేక్ రియాజ్ పేర్లు నామినేటెడ్ పదవుల రేసులో వినిపిస్తుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు వీరికి ఎలాంటి పదవులు కట్టబెడతారనేదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ. మరో 2 రోజుల్లో నామినేటెడ్ పదవుల్లో ఎవరెవరికి ఏమి వరిస్తాయి అనే దానికి తెరపడనుంది. చూడాలి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా నేతలకు ఎలాంటి పదవులను కట్టబెట్టనున్నారో.